కీర్తనలు 26వ అధ్యాయం 8వ వాక్యం రాయబడినటువంటి మాట ఏంటంటే, యెహోవా నీ మందిరమున నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. దేవుని మందిరము దేవుని తేజస్సు నిలిచే స్థలం. ఆ దేవుని తేజస్సు నిలిచే స్థలములో ఎవరు నిలుచుంటారో వారు దేవుని తేజస్సుతో నింపబడతారు. మోషే దేవుని దగ్గర కొండ మీద మాట్లాడినప్పుడు 40 దినాలు దేవుని మహిమ మోషేలో ప్రకాశించింది. తన ముఖము వెలుగుతుంది. ఆయన నిలిచే చోటు ఎవరు నిలుస్తారు, దేవుని మహిముండే చోటు ఎవరు నిలిచి ఉంటారో వారి దేవుని మహిమతో నింపబడి ఆయన తేజో మహిమ చేత వారు అభిషేకించబడతారు. నీవు వెలిగించబడి నీవు ఆశీర్వదించబడాలంటే ఆయన మహిమ నిలిచే చోటు నిలబడు. లోకం ఏర్పడే స్థలంలో కాదు, దేవుడు ఏర్పడే స్థలంలో ఆయన మహిమ ఉంటుంది. దానితో నింపబడతావు.